మెదక్ టీఎన్జీఓ భవన్లో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డిలు టీఎన్జీఓ డైరీని ఆవిష్కరించారు. ఉద్యోగస్తులకు నిలువుటద్దం డైరీ అని ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుండి చార్మినార్ జోన్లో కలిపే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో టీఎన్జీఓ సెంట్రల్ కమిటీ మాజీ అధ్యక్షులు దేవి ప్రసాద్ రావు, జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ పాల్గొన్నారు. పాత ప్రభుత్వం 58 నుంచి 61కి పెంచింది. ఇప్పుడున్న ప్రభుత్వం 61ని 65 చేస్తుంది. ఎందుకంటే ఆయన దిగిపోయే కంటే ముందు 3 ఏళ్ళు ఆయన దాటేసిండు. ఈయనకి ఇచ్చింది 4 ఏళ్ళు కాబట్టి ఈయన దాటేసి ఈయన 65కి పెంచుతాడంట. అందుకని మా టీఎన్జీఓ సంఘానికి నాకు సూచన, రాయాలి కూడా మీరు తీర్మానంలో రాస్తేనే మేము మరోసారి మీటింగ్ వస్తే, లేకపోతే రా. 61 నుంచి మాక్సిమం 5 రోజులు పెంచినా కానీ టీఎన్జీఓలుగా మేము ఒప్పుకోం. 61కి మేము అందరం రిజైన్ చేస్తాం, రిటైర్ అవుతామని చెప్పి ఈ సంఘ తీర్మానంలో రాయాలి. కోదికాడ, అశోక్ నగర్ కాడ, ఇందిరా పార్క్ కాడ చదివి గడ్డాలు పెంచి అమ్మానాన్నకు పైసలు అడగలేక నిరుద్యోగుల అవస్థలు పడుతుంటే 58 ఒక ఆయన వచ్చి 61, ఇంకొక ఆయన వచ్చి 61ని 65 చేస్తా అంటున్నాడు. మీరు మౌనంగా ఉంటే, ఇలాంటి మేధావులు మౌనంగా ఇట్లాంటి నిర్ణయాలకి సపోర్ట్లు కొడితే మేధావి మౌనం ఈ దేశానికి నష్టం చేస్తుంది. కాబట్టి దయచేసి నెక్స్ట్ మీ పిల్లలకి నష్టం జరుగుతుంది, మీ పిల్లలకి అవస్థలు వస్తాయి ఉద్యోగాలు. ఇంకా నిజంగా ఇప్పుడు మాట్లాడినట్టుగా మన తెలంగాణ వచ్చిన తర్వాత మన లోకల్ గా మనకు ఉద్యోగాలు రావాలన్న ఒక ఆలోచనతో జోనల్ వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, చదువుకున్నటువంటి వాళ్ళకి, నిరుద్యోగులకు, విద్యార్థులకు అవకాశం రావాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడనే వస్తుంది, మళ్ళీ ఎక్కడో పోతే ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ఈ జోనల్ వ్యవస్థలో భాగంగా మన సిరిసిల్ల జోన్ లో కలపడం నిజంగా కూడా బాధాకరం. మరి తెలంగాణ అంటే గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నేను అదే మొదటి సమస్య ప్రస్తావించింది కూడా అదే. మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మాకు చార్మినార్ జోన్ లో కలపండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కావాలా, మరి అదేవిధంగా విద్యార్థులకు అవకాశాలు కావాలి, అదేవిధంగా ప్రమోషన్స్ లో కూడా మా వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అంతా కూడా నష్టం జరుగుతుంది కాబట్టి కలపాలని చెప్పేసి మాట్లాడితే మంత్రి గారు కూడా అవును, మా జిల్లాకు సంబంధించి కూడా సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని, మనం ఇదే విధంగా ఐక్యంగా పోరాటం చేస్తే తప్పకుండా